Hey guys, welcome back to the BS Talk channel and thank you for joining again with us. And thank you వీడియోకి క్లిక్ చేసినందుకు. చెకాఫ్స్ గన్ అంటే ఏంటి? ఎవరో గన్ అని కాదు, బట్ చెకాఫ్స్ గన్ అంటే ఆంటాన్ చెకావ్ అనే ఒక ప్లే రైట్ 1950s లో ఉన్నప్పుడు తను ఒక టెక్నిక్ ని తయారు చేశారు, విచ్ ఇస్ స్టిల్ బీయింగ్ యూస్ టు దిస్ డే. వేర్ తనేం చెప్పారు అంటే, ఒక గన్నుని నేను యాక్ట్ 1 లో తీసుకొచ్చాను అంటే యాక్ట్ 3 కల్లా ఆ గన్నుని కాల్చాలి. Typically it means that if some object or some kind of thing is being introduced in the first act, it has to go off in the act 3. సో ఫండమెంటలీ దీన్ని చాలా మంది చాలా ఇయర్స్ తర్వాత కూడా వాడుతూ ఉంటారు యాజ్ అ వే ఆఫ్ డెలిబరేట్ చాయిసెస్ తీసుకోవడంలో దీన్ని వాడతారు. దట్స్ వై సినిమా ఇన్ జనరల్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డెలిబరేట్ చాయిసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. సో అందుకనేసి తెలుగు సినిమాల్లో చెకాఫ్స్ గన్ ఎలా వాడారు, దేనికి వాడారు అనేది ఇప్పుడు బాబ్ మనకు చెప్తాడు కొన్ని ఎగ్జాంపుల్స్. Okay. Hello guys. Chekhov's gun. So first of all, ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఆర్ రైటింగ్ టెక్నిక్స్ అని చెప్పొచ్చు. లైక్ ఎలా రాస్తారు దాంట్లో చెకౌస్ గన్ ఏంటి అంటే, మనం మామూలుగా ఈవెన్ దో వీ డోంట్ యూజ్ దట్ టర్మ్ చెకౌస్ గన్ యూజువలీ మనం తెలుగు మూవీస్లో మాట్లాడేటప్పుడు ఈ సెటప్ పే ఆఫ్ ఇట్లా కొన్ని వర్డ్స్ మనం వాడతాం. చెకౌస్ గన్ ఎట్లా అంటే, ఇట్స్ లైక్ ఫస్ట్ దే విల్ షో ఎ ప్రాపర్టీ ఆర్ మేబీ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇట్ కుడ్ బి ఏ క్యారెక్టర్ ఆర్ ఇట్ కుడ్ బి ఏ సీన్ ఆర్ ఇట్ కుడ్ బి సమ్ ప్రాపర్టీ. దాన్ని చూపెట్టి నీకు జస్ట్ చూపెట్టి వదిలేస్తారు. అది ఏంటి అనేది నీకు దాన్ని అర్థం కాకుండా ఉంటుంది. తర్వాత ఎక్కడ చూపెట్టంగానే అరే ఓకే ఇది ఎందుకే మనకు అక్కడ చూపెట్టారు ఫస్ట్ సీన్లో అన్న ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూస్డ్. అండ్ మనకి మంచి ఎగ్జాంపుల్ అంటే ఛత్రపతి మూవీలో మనోడు లైక్ చిన్న చెంబు ఉంటుంది. చెంబుని షఫీ ఇంకా వాళ్ళ మదర్ భానుమతి మన ప్రభాస్కి చేస్తారు కదా, చేసి ఆ చెంబుని పడేస్తే వాడు కోపంతో పడేస్తాడు. మళ్ళీ ఫైట్లో మనకి దొరుకుతుంది చెంబు. భలే దొరికింది చెంబు, ఏమో అని వాడు పెట్టిండు అని చెప్పి ముస్లిం డైలాగ్ వేస్తుంది. సో ఆబ్వియస్లీ నీకు ఆ చెంబు వాడు అక్కడ పడేసేటప్పుడు నీకు కోపం వస్తుంది వాని మీద, ఏంటి అట్లా చేసింది. బట్ వీనికి దొరికినప్పుడు నీలో అక్కడ ఎంత కోపం వచ్చిందో నువ్వు ఇక్కడ అంత ఎగ్జైట్ అవుతావు, అరే మస్తు దొరికింది వాడు పడేసి మంచి. సో అది పే ఆఫ్. సో అట్లా దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ టెల్. ఇంకా మేబీ నానక ప్రేమతో మూవీ ఎన్టీఆర్ దాంట్లో కూడా బోత్ డైరెక్టర్స్ వండర్ఫుల్ డైరెక్టర్స్. సో అందులో కూడా మనకి ఎన్టీఆర్ వచ్చేసి జగపతి బాబుకి ఒక పెయింటింగ్ ఇస్తాడు గిఫ్ట్. పెయింటింగ్ గిఫ్ట్కి ఇస్తే ఎండ్లో ఏమని రివీల్ అవుతుంది అంటే, ఆ పెయింటింగ్లో చిన్న కెమెరా ఉంటుంది. దట్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్రింగింగ్ డౌన్ జగపతి బాబు. సో అది ఇంకొక ఎగ్జాంపుల్. చాలా ఉన్నాయి, బట్ that is one of the very good writing techniques I or think filmmaking techniques everyone uses. And end of day, Chekhov's gun is more of a principle that is being used to weed out unnecessary things as well. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి ఒక సీన్ లో ఇవి ఉన్నాయి, విల్ దిస్ నెసెసరీలీ ఫెసిలిటేట్ a better movie atmosphere to his vision or not? Adi I think is also a way to check అనమాట. లైక్ ఓకే ఇది అవసరం ఉందా లేదా అనే ఒక కేటగరైజేషన్ కి కూడా ఐ ఫీల్ లైక్ చెకాఫ్స్ గన్ బేసికలీ అప్లైస్ అని నా ఫీలింగ్. సో దట్ వే నువ్వు యూఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ ఎనీథింగ్ యూజ్లెస్ ఆర్ యూఆర్ నాట్ వేస్టింగ్ ఎకానమీ ఆఫ్ ద మూవీ. బేసికలీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బిజినెస్ కూడా కాబట్టి యూ జస్ట్ వాంట్ టు ఎన్షూర్ దట్ ఏ సీన్స్ అయితే ఉన్నాయో those scenes will elevate or get the vision out of the director, but not waste precious time of the viewer by okay ఈ సీన్ పెట్టాను అయ్యింది. లైక్ ఫర్ రీసెంట్లీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలా చెప్పుకోవాలంటే, లైక్ ఫ్యామిలీ స్టార్ కానీ అన్ని లిటరలీ అసలు దేనికి ఏమి. బట్ ఎనీవేస్ వీఆర్ డైవల్జింగ్ టూ మచ్ ఆర్ డైగ్రెసింగ్ టూ మచ్ అవుట్ ఆఫ్ ఇట్. సో సెకండ్ బిజినెస్ ఎలిమెంట్ అని కాదు, బట్ ఇప్పుడు సీన్లో ఒక ఏదైనా ఉంది అంటే దానికో ఇంపార్టెన్స్ ఉంది అని. ఇప్పుడు దానికి ఇంపార్టెన్స్ లేదు ఆబ్జెక్ట్ ఆ సీన్లో అంటే అది అక్కడ అవసరం లేదు అని థియరీ. చేసేటోడు ఏమైనా చేసుకుంటాడు, పెట్టేటోడు ఏమైనా పెడతాడు సీన్లో, ఓకే. బట్ no that's true. So- but
I don't think it necessarily means objects and guna. If we look at it from a metaphoric perspective, it can also mean scene itself or like a conversation or లేకపోతే రెండు True. క్యారెక్టర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ ఇంటరాక్షన్ కి మీనింగ్ ఉందా? విల్ ఇట్ పే ఆఫ్ ఇన్ ఫ్యూచర్? ఇది ఒక సెటప్ లేకపోతే అక్కడ ఉన్నప్పుడు డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఇమోషనల్ వాల్యూ దట్ ఇట్స్ యాడింగ్ టు ది సినిమా ఇన్ ఇట్ సెల్ఫ్, లేకపోతే సంథింగ్ దాంట్లో నుంచి వ్యూవర్ ఏదన్నా తీసుకొని యూస్ఫుల్నెస్ ఉందా? ఇట్ కెన్ బి ఎనీథింగ్, అగైన్ ఇమోషనల్ గా ఉండొచ్చు, యాక్షన్ గా ఉండొచ్చు, ఎనీ పర్స్పెక్టివ్ అండ్ యాక్షన్ విధంగా చూడొచ్చు.